వినాయక చవితి పండగ సందర్భంగా మనకు ఎక్కడ చూసినా రకరకాల విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. 60 అడుగులు 70 అడుగులు విగ్రహాలు కనిపిస్తుంటాయి. కానీ విశాఖలోని ఒక వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో సరికొత్త వినాయకుడు చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్నాడు. 25 తలలు ఉన్న ఈ వినాయక విగ్రహం సందర్శకులను కళ్ళు తిప్పుకోనీయకుండా చేస్తుంది. కాళీమాత రూపంలో ఉన్న ఈ విగ్రహాన్ని విశాఖలోని పెద్దవాల్తేరుకి చెందిన భక్తుడు ఆర్డర్ ఇచ్చినట్లు విగ్రహాల తయారీదారు చెప్తున్నారు. భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న 25 తలల గణనాథుడిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. వినాయక చవితి పండగకి మరొక 5 రోజుల సమయం ఉండడంతో ఎక్కడ చూసినా సరే వినాయకుల విగ్రహాలు పూర్తి స్థాయిలో కూడా రెడీ అయిపోయి, అయితే ఈసారి వినాయక చవితికి కొత్త హంగులతో కూడా వినాయకుని విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. మనం ఎక్కడ చూసినా గతంలో 10 అడుగులు 15 అడుగుల విగ్రహాలు మనం చూసి ఉంటాం. కానీ ఈసారి కంచరపాలెంలో ఒక నిర్వాహకుడైతే కొద్దిగా వినూత్నంగా ఒక విగ్రహం తయారు చేశారు. వినాయకుడికి 25 తలలతో ఉన్న ఈ వినాయకుడిని ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది. అసలు ఈ వినాయకుడికి సంబంధించి ఎవరు ఆర్డర్ ఇచ్చారు, ఏంటి, ఎంత సమయం పట్టింది, దీంట్లో ఉన్న ప్రత్యేకతలు అనేది సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ తయారీదారు ఉన్నారు. అన్న, అసలు ఏంటి ఈ వినాయకుడు ఎవరు ఆర్డర్ ఇచ్చారు, ఏంటి, ఎలా తయారు చేసి ఎన్ని రోజులు పట్టింది? పెదవాల్టర్ నుంచి వచ్చారండి కస్టమర్లు. గత సంవత్సరం నుంచే పాత కస్టమరే, కాకపోతే ఈ సంవత్సరం కొద్దిగా వెరైటీగా చేద్దాం అని అనుకుని రిక్వెస్ట్ చేశాడు. 25 తలలు 25 తలలు ఉండేటట్టు చేయాలి అని అన్నారు. సరే చేస్తున్నాను చెప్పి మొత్తం టోటల్ 10 డేస్లో అయిపోయింది. ఆడమే టైము, తయారు చేయడం బేనే అయిపోయింది. అది ఇప్పుడు ఇంతకు ముందుతో చూస్తే ఇది కొద్దిగా వెరైటీగా ఉంది కదా, ఇప్పుడు ఇలాంటి బొమ్మ ఇప్పుడు వచ్చిందా మీకు ఆర్డర్కి? అంటే వెరైటీలు వస్తుంటాయి, కాబట్టి ఈ టైప్ చేయడం ఇదే ఫస్ట్ టైం. మీ దగ్గర చాలా మంది కస్టమర్లు వస్తారు కదా, ఈ బొమ్మను చూస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫస్ట్ దీని వాళ్ళ దృష్టి అంటే దీని మీదే పడుతుంది. బాగుందని, ఫినిషింగ్ అంతా బాగుందని. ప్రతి ఈ బొమ్మ అని కాదు, లాన్ ప్రతిదీ ఒకదానికి మించింది ఒక. ఇప్పుడు ప్రతి తల కూడా ఆకారం చాలా అద్భుతంగా వచ్చింది. ఎలా తయారు చేస్తారు, ఎవరిని తీసుకొచ్చారు దీన్ని ఆర్ట్ తయారు చేయడానికి? కలకత్తా నుంచే మొత్తం వర్కర్స్, మేస్త్రులు, హెల్పర్లు మొత్తం కలకత్తానండి. మొత్తం టోటల్ మెటీరియల్ కూడా కలకత్తాతోనే. ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళే బాగా చేస్తారు. యాస్టీజ్గా వాళ్ళే బాగా చేస్తారు కళాకారులు. ఇప్పుడు 25 తలలు తేడా అంటే ఏదో ఒక తల తేడా వస్తుంది కదా, ఎలా మీరు ఏం చెప్పారు వాళ్ళకి? ఎక్కడ కూడా ప్రతి తలకు కూడా తేడా రాకూడదు. పెద్ద మేస్త్రి అండి అతను, చాలా కేర్ తీసుకునే చేశాడు. ఎందుకంటే మనకు పేరు రావాలి అనుకొని చాలా కేర్గా తీసుకున్నాడు. చాలా పకడ్బందీగా చేశాడు బాబు. ఏంటంటే వాడారు ఇప్పుడు ఈ బొమ్మకి సంబంధించి మెటీరియల్? అసలు అంటే కర్ర, గడ్డి, మెయిన్ ఏంటంటే కలకత్తా గంగ మట్టి వాడతామండి మేము. ఇక్కడ మట్టి పనికిరాదు, పేట్లో వచ్చేసి బరువు, దానికి తోడు ఫినిషింగ్ రాదు బాగా. కలకత్తా గంగ మట్టి అయితేనే మంచి ఫినిషింగ్ అది వస్తుంది. ఇప్పుడు ఈ కస్టమర్ ఎన్ని రోజుల క్రితం ఇచ్చారు? మీ ఎవరైనా ఏ ప్రాంతం అయినా? పెద్దవాళ్ళు అండి ఆ కుర్రోడు. ప్రతి సంవత్సరం వచ్చిన వాళ్ళే, కాకపోతే ఇచ్చి ఒక జూన్లోనే వచ్చారు. జూన్లోనే వచ్చి ఆర్డర్ ఇచ్చారు. ఎంతగా ఖర్చు అవుతుంది ఈ బొమ్మకి ఇప్పుడు ఆయనకి? ఎంత మీకు ఇస్తున్నాడు ఆయన? మాకు 68,000 ఇస్తున్నారండి. కాకపోతే ఎక్కువ కాదు, ప్రతి పాత కస్టమరే కాబట్టి కొద్ది తగ్గించి. ఈ బొమ్మకి సంబంధించి ఇప్పుడు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉందా, ఎలా తయారు చేశారు? సేంద్రియ మామూలుగా అంటే ఎటువంటి స్వచ్ఛమైన గడ్డి మట్టితోనేనండి. ఇది కూడా వాటర్ కలర్సే. చిన్న వాటర్ పడితే కలర్ షేడ్ వచ్చేస్తుంది. మేము కెమికల్స్ ఏది ఇప్పటి నుంచి కాదు, 19 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. విశాఖపట్నం దేవరాజ బొమ్మలు అంటే ఎవరికైనా తెలుస్తుంది, అంత మట్టే. అయినాను మున్సిపాలిటీ వారు, పోలీసు వారు వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. కంచపాలెం 5th పోలీసు వారు వస్తుంటారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసా లేకపోతే మట్టి అని చెక్ చేస్తూనే ఉంటారు. వచ్చి మున్సిపాలిటీ వాడు కూడా వస్తారు. తీసుకొచ్చిన ప్రతి ఎవరైనా కలకత్తా అయినా ఎవరు పెద్ద? కలకత్తా మొత్తం వర్కర్స్ అందరూ కలకత్తా. గతంలో మీరు ఎంతెంత బొమ్మలు తయారు చేశారు, వాటికి దీనికి తేడా ఏంటండి? సేమేనండి, కాకపోతే ఈ ఒక్క బొమ్మ ప్రతి సంవత్సరం పెద్ద బొమ్మలు చేస్తాను నేను. ఇంతవరకు అయితే సిఎంఆర్ గాజువాక లంకగ్రౌండ్ 65 అడుగులు, సిఎంఆర్ 30 అడుగులు అవన్నీ చేసిన ఉన్నాయి. కాకపోతే ఇది పర్మనెంట్గా ప్లేస్ దొరికింది కాబట్టి ఇక్కడ పరిగెట్టి పాలు తాగి నిలబడి నీళ్ళు తాగడానికి ఉన్నదాంతో చేసుకుని హ్యాపీ బతుకుతున్నాం అంతే. కస్టమర్లు ఎలా స్పందిస్తున్నారు ఈ బొమ్మ చూసి? బొమ్మలు అయితే పర్లేదు, కానీ ఈ సంవత్సరం స్పీడ్ తగ్గిందండి మెయిన్. ఎందుకంటే ఈ వర్షాలు పడడం, దానికి తోడు దీనివల్ల బొమ్మలు కూడా లేట్ అయ్యాయి. 20 డేస్ ఆకుండా వర్షాలు పడితే ఇంకేం మాలాటోళ్ళు ఏం బతక. వినాయకుడికి ఈ రకమైన ఇందులో ఉందా అవతారం, ఏంటి అసలు ఎలాగిచ్చాడు ఆయన? ఇది ఇతను ఆల్రెడీ ఫోటో తెచ్చుకున్నాడు అతను. ఈ అవతారం ఏంటంటే ఫస్ట్ దుర్గా తల్లి అవతారం,
ఆ దుర్గా తల్లి అవతారంకించి గణేష్గా మార్పించుకున్నారు అనమాట. అది వినాయకుడికి పులి ఉండదు కదండి, దుర్గా తల్లికే పులి సింహం ఉంటుంది, పులి ఉంటుంది, దాన్ని బట్టి అలా మార్చుకున్నారు. ఆ దుర్గా తల్లికే వినాయకుడిగా మార్చుకున్నారు. అదే ఇప్పుడు పట్టుకెళ్తున్నారు ఆయన వచ్చింది 24ని వెళ్ళిపోతుందండి. 24ని తీసుకెళ్ళిపోతారు. అంటే పెద్ద బొమ్మ కదా, కొద్దిగా అక్కడ తీసుకెళ్ళే టైం ఏమైనా ప్యాచ్ వర్క్స్ ఏమైనా ఉంటే చేసుకోవడానికి కొద్ది ముందుగానే తీసుకెళ్ళిపోతాం. జాగ్రత్తగా వెళ్ళిపోతే పర్లేదు, ఏం ప్యాచ్ వర్క్స్ ఉంటే అక్కడికి వెళ్ళి చేస్తాం. అడుగుతున్నారా ఈ బొమ్మ చూసిన తర్వాత? ఓల్డ్ చాలా మంది అడిగారు. అది ఆర్డర్ ఏంటంటే చాలా మంది చేయమని చెప్పారు కూడా. దానికి తోడు మనం వరుసలకు జడిసిపోయాం మెయిన్. దానికి తోడు మన ప్లేస్ కూడా ఇది అడ్జస్ట్ అవ్వలే. కొత్తగా చూసి ధర్మానగర్లో ఉన్న ఈ వినాయకుడు 25 తలల వినాయకుడి విగ్రహం ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది. మొత్తం చూస్తే ఎక్కడ ప్రతి ఒక్క వినాయక తల కూడా ఎక్కడ కూడా తేడా లేకుండా ఏది చూసినా సరే ఒకేలా కనిపించేలా మొత్తం మీద ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ చాలా అద్భుతంగా తయారు చేస్తారు. ఈయన కలకత్తా నుంచి వచ్చిన ఒక మంచి ఆర్టిస్ట్ అని కూడా ఇక్కడ నిర్వాహకులు వచ్చి చెప్తున్నారు. ఇది మొత్తం మీద చూస్తే ఇది పెదవాళ్ళకి చెందిన ఒక కస్టమర్ దీన్ని తయారు చేశాడు. జనరల్గా అయితే వినాయకుడికి ఒకే తల ఉంటుంది, కానీ దుర్గామాత కలకత్తా నుంచి ఎక్కువ మందికి ఆర్టిస్టులు ఇక్కడ తయారు చేయడానికి వస్తుంటారు కాబట్టి ఎక్కువగా ఇది దుర్గామాత అయితే ఎక్కువ తల ఉన్న బొమ్మలు కనిపిస్తాయి. ఆ దుర్గామాత తలల ఆధారంగా వినాయకుడిని తయారు చేయాలంటూ కూడా కస్టమర్ చెప్పడంతో మేము ఇక్కడ ఈ వినాయకుని 25 తలల వినాయకుడిని అయితే తయారు చేసినట్టయితే ఇక్కడున్న తయారీదారు అయితే స్పష్టం చేస్తారు. మొత్తం మీద చూస్తే ఇక్కడ తయారీలో ఉన్న బొమ్మలన్నింటిలో కల్లా ఈ విగ్రహం అయితే చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్క విగ్రహం బాగానే ఉన్న ఈ 25 తలల వినాయకుడు అయితే మాత్రం ప్రతి ఒక్క కస్టమర్ని కూడా ఆకర్షిస్తున్నట్టు కూడా నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. ఇదే రకమైన విగ్రహాలు కూడా మాకు తయారు చేయాలంటూ వారు ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఇక్కడ ఈ బొమ్మల తయారీదారు ఆయన్ని అడుగుతున్నట్టు కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ధర్మానగర్లో ఉన్న ఇక్కడ తయారీలో ఉన్న ఈ విగ్రహాలలో ఈ 25 తలల వినాయకుడు అయితే మాత్రం ఒక ప్రత్యేక ఆకర్షణ తెలుస్తుందని మాత్రం చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సత్యాతరాము, BBC 1 టీవీ, విశాఖపట్నం.